మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మారాలి అంటే, మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, గందరగోళానికి గురి చేయటం. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినప్పుడు గందరగోళానికి గురి చేయండి. రెండోది, ఆధిపత్యం చెలాయించడం. వారు మాట్లాడేటప్పుడు వాళ్ళ నుదుటి వైపు చూస్తూ మాట్లాడండి. మూడు, కొట్టిపారేయటం. సో వాదన మధ్యలో మీ గడియారం వైపు చూడండి, డైవర్ట్ అవుతాడు, డిఫెన్స్లో పడతాడు కాబట్టి. నాలుగోది, నియంత్రించడం. నెమ్మదిగా మాట్లాడండి, వారు వినడానికి మీ దగ్గరకు రావాలి. అంటే సౌండ్ మాట్లాడి ఒక మోస్తరు ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. నియంత్రణ చేయటం అంటే మళ్ళీ చెప్తాను, నెమ్మదిగా మాట్లాడండి, వారు వినడానికి దగ్గరికి వచ్చేలా చేయండి. ఐదోది, బట్టబయలు చేయండి. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండి వారే తమను తాము బయట పెట్టుకునేలా చేయండి. ఆరోది, నిరాయుధులను చేయండి. వారి అవమానంతో ఏకీభవించండి, వారి సరదాను పాడు చేస్తుంది అది. ఆరోది, నిరాయుధులను చేయండి. వారి అవమానంతో ఏకీభవించండి, అది వారిని సరదాను పాడు చేస్తుంది. ఏడోది, కలవరపెట్టడం. వారు తమ మాటను పునరాలోచించుకునేలా చేసి ఊహించని ప్రశ్నలు అడగండి. సో పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి.